సుప్రీంకోర్టు లాయర్ మొన్న బేలా త్రివేది అని ఒక రిటైర్మెంట్ తీసుకుంటే బార్ అసోసియేషన్ సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. అది ఇండియన్ ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం అంట. అందులోకి ఒక లేడీ జడ్జి గారికి బాయ్కాట్ చేసింది. ఏంటి అసలు దాని వెనకాల ఏం జరిగింది, ఎందుకు? ఒకటండి, బీయింగ్ యాజ్ అ ఫెటర్నరీ మెంబర్ దాన్ని ఒక విధంగా అప్రిషియేట్ చేయాలి. దేన్ని అప్రిషియేట్ చేయాలి? బాయ్కాట్ చేయడం. ఎస్సీబీఏ తీసుకున్న స్టాండ్ని ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేశారనే దాని మీద ఫస్ట్ మనం కొంచెం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుంటే, ఇప్పుడు జడ్జెస్ ఆఫ్ యాక్ట్, జడ్జెస్ ఆఫ్ బిహేవియర్ కావచ్చు, జడ్జెస్ ఆఫ్ డెలివరీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కామన్ మ్యాన్ కంటే బాగా ఎవరికి తెలుస్తుందంటే దట్ ఫెటర్నిటీ నోస్. ఎందుకంటే మీకు జుడిషియరీ సిస్టంలో, జస్టిస్ డెలివరీ సిస్టంలో బార్ అండ్ బెంచ్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఎవరు సుపీరియర్ కాదు, ఎవరు ఇన్ఫీరియర్ కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ అనే కంజెస్టెడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ అయిపోయింది. గత 25 to 30 years నుంచి మనం ఒకసారి చూసుకుంటే అది క్రియేట్ అయిపోయింది. అది 25 to 30 years పీరియడ్లో క్రియేట్ అయిపోయింది. ఒకప్పుడు మీరు నమ్ముతారా నమ్మరు, ఒక 30-35 సంవత్సరాల బ్యాక్ జడ్జెస్ ఫ్రీ మూమెంట్ ఉండేది. అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ కూర్చొని డిస్కషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్స్ వచ్చేవి. అంటే ఎవరిది ఎక్కువ తప్పులు ఉన్నాయి, ఏంటి, ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఇంకా అడ్వకేట్స్తో మాట్లాడే వాళ్ళు కూడా అప్పట్లో. దట్స్ హౌ, అంటే జస్టిస్ ఎలా చేయాలని చూసేవాళ్ళు అప్పుడు. జస్టిస్ ఇస్ డిఫరెంట్, ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అన్నీ ఏమొస్తున్నాయంటే ఆర్డర్స్ వస్తున్నాయి. జస్టిస్ లేని ఆర్డర్ ఏం చేసుకోవడానికి మనం చెప్పండి. ఇప్పుడు ఆర్డర్ చేసిన ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆమె ఎంటైర్ ద టెన్యూర్ ఆఫ్ పీరియడ్ క్లియర్ కట్గా అర్థమైపోయిందంటే ఒక పోర్షన్ ఆఫ్ వాళ్ళకు మాత్రమే, కొన్ని కేసెస్ మాత్రమే ఆమె దగ్గరికి రూటింగ్ అవ్వడం, చేయడము, రిజిస్ట్రీ వాళ్ళకి ఇచ్చేయడము, ఇదంతా క్లియర్ కట్ పిక్చర్ అర్థమైపోయింది. కాబట్టి ఎస్సీబీఏ కూడా ఒక డెసిషన్ తీసుకునింది ఏంటి, ఇట్లా కొనసాగుతూ పోతే ఎక్కడ రీఫార్మ్ ఎక్కడ జరగాలి, కరెక్షన్ ఎక్కడ జరగాలి, జరగదు కదా. అది ఎంతసేపు వీళ్ళు అక్కడ మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కుదరదు. సో ఫెటర్నిటీ మెంబర్స్ కాబట్టి దే నో దట్ పెయిన్, దే వాంట్ టు షో దట్ పెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ దట్ పెయిన్ టు దట్ బెంచ్ ఆల్సో. బార్ ఇస్ టేకింగ్ ఎ పెయిన్, దట్ పెయిన్ దే హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్, దే వాంట్ టు బి ట్రాన్స్ఫర్. సో దట్ ఈస్ ద రీజన్ దే టేకెన్ ఎ స్టాండ్, లెట్స్ సీ యువర్ పెయిన్ అనేది వాళ్ళు చూపించాలనుకున్నారు. సో ఆ పెయిన్ చూపించారు. ఏంటి అంటే రేపటి రోజు మీరు ఇలానే బిహేవ్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడులాగా బార్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఆవిడ చేసింది అంటే కొన్ని రిలేటెడ్ ఆఫ్ కేసెస్ ఆవిడ అందరికీ తెలిసిన విషయమే. ఒక బ్యాక్ సపోర్ట్ ఉండి ఒక ఎజెండా సపోర్ట్స్ ఉన్న పార్టీకి వైజ్గా ఎక్కువగా చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అది. సో దానివల్ల బీజేపీకి సంబంధించిన వాళ్ళ అలొకేషన్స్ అన్ని కేసెస్ అని అక్కడికి వెళ్ళడం, చేయడం, ఇదంతా ఎవ్రీడే డే టు డే యాక్టివిటీలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు నాకు కనిపించకపోయినా సుప్రీంకోర్టులో ఉన్న ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా దే నో వెరీ వెల్ ద రోస్టర్, రైట్? అదే విధంగా ఏ కేసెస్ ఎక్కువ అసైన్ అవుతున్నాయి దే నో వెరీ వెల్. బీజేపీకి సపోర్టివ్ గా ఉంది. సో దట్ అది క్లియర్ ఎస్సీబీఏ చెప్తున్నది, మీరు నేను చెప్పడం కాదు. ఎస్సీబీఏలో ఉన్న బార్ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ ఆఫ్ లాయర్స్ ఆర్ సీయింగ్ దట్ దే నో బెటర్ దాన్ ఎనీవన్. మీడియాకో లేకపోతే ఇంకోటికో కాదు, దే నో వెరీ వెల్, దే ఎక్స్ప్రెస్. వాళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ పంపించారంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన జుడిషియరీలో ఉన్న జడ్జెస్ ప్రిజుడిస్ అయిపోయినా, బయాస్డ్ గా ఉన్నా, మీరు జుడిషియల్ మైండ్ సెట్స్ తో లేకపోయినా, లేకపోతే అడ్వకేట్స్ టువర్డ్స్ అడ్వకేట్స్ రెస్పెక్ట్స్ లేకపోయినా, డిస్రెస్పెక్ట్స్ ఉన్నా, ఎస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ పవర్, విల్ షో అనేది చూపించారు.